హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మనం పుదీనా రైస్ ఎలా చేయాలో చూద్దాం. దీనికి ఫస్ట్ మనం కొబ్బరి పాలను రెడీ చేసుకుందాం. కొబ్బరిని చిన్న చిన్నగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ ఒకసారి మిక్సీలో తిప్పండి. తర్వాత వాటర్ యాడ్ చేసుకొని కాసేపు తిప్పిన తర్వాత ఒక బట్టలో వేసుకొని మిల్క్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఇలా పిప్పి నుంచి 2-3 సార్లు కొబ్బరి పాలను తీయొచ్చు. ఇప్పుడు మనం పుదీనా, కొత్తిమీర, మిర్చి జార్లో వేసి పేస్ట్ ప్రిపేర్ చేసుకుందాం. పుదీనా అండ్ కొత్తిమీర సేమ్ క్వాంటిటీలో తీసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నెయ్యి వేసుకుందాం. దీంట్లో పోపు పెట్టేసుకుందాం. నెయ్యి వేడవగానే కాజు యాడ్ చేసుకున్నాను. ఇంకా ఆలు ఇంకా క్యారెట్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసేసుకుందాం. కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేసుకుందాం. ఇవి మంచిగా వేగనివ్వండి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని యాడ్ చేసుకుందాం. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయేంత వరకు మంచిగా వేగనివ్వండి. పసుపు కూడా యాడ్ చేసుకున్నాను. ఇది మంచిగా వాటర్ అంతా పోయేంత వరకు మంచిగా వేగాలి. ఇప్పుడు పన్నీర్ కూడా యాడ్ చేసుకుంటున్నాను ప్రోటీన్ కోసం. ఇందులో ఉన్న వాటర్ అంతా పోయింది కదా. ఇప్పుడు కొబ్బరి పాలను యాడ్ చేసుకోండి. 1 గ్లాస్ ఆఫ్ రైస్కి 2 గ్లాస్ కొబ్బరి పాలను యాడ్ చేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. ఇది మంచిగా బాయిల్ అయిన తర్వాత రైస్ని యాడ్ చేసుకుందాం. రైస్ని యాడ్ చేసుకున్నాను. కొంచెం టేస్ట్ కోసం నిమ్మకాయ రసాన్ని కూడా యాడ్ చేసుకున్నాను, 1 టీ స్పూన్. ఇప్పుడు లిడ్తో క్లోజ్ చేసేయండి. ఇలా హాఫ్ బాయిల్ అయిన తర్వాత మంచిగా కలిపేసుకొని లిడ్ పెట్టేసుకోండి. ఇది మంచిగా కలిపేసుకోండి ఒకసారి. కొబ్బరి పాలతో పుదీనా రైస్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి తప్పకుండా. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. కమెంట్లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.